కంట్రీ ఎంపిక చేయడం కూడా కొంచెం కష్టమైన పనేనండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను. 2003లో మన ఎంసీఏ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం విదేశాలకు వెళ్ళడానికి వెల్లువలో కొన్ని వందల కాలేజీలు పుట్టుకొచ్చాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెడికల్ ఆధారంగా వందలంటే వందల కాలేజీలు. అక్కడ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇది ఏది లేకపోయినా సరే మనం మెడిసిన్ చేసేసి ఇండియాకి వచ్చాక ఇక్కడ ఒక ఎఫ్ఎంజీ పరీక్ష పాస్ అయిపోతే సరిపోతుంది అనుకునే వాళ్ళం. కానీ ఎఫ్ఎంజీ పరీక్ష పాస్ అవ్వడం అనేది కష్టమైన పని అయిపోయింది. అతి సింపుల్ పరీక్ష అది, కానీ కష్టం. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబ్రాడ్లో లేకపోవడంతో ఈ పిల్లాడు ఇది పాస్ కాలేకపోతున్నారు ఆ డాక్టర్. సో మనం ఏం చేయాలి? ఈ దేశంలో ఏ కంట్రీలో ఈ సబ్జెక్ట్స్ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారు, ఏ కంట్రీలో మనం చదవగలిగిన సిస్టమ్స్ ఉన్నాయి, ఏ కంట్రీలో మనం నివాసం యోగ్యంగా ఉన్న వాతావరణం ఉంది, ఏ కంట్రీలో మన ఫుడ్ మనం తిరగలిగిన వాతావరణం ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు వీళ్ళంతా 17 years ఏజ్ ఉన్న పిల్లలు కనుక ఈ మూడు లేకుండా మనం గుడ్డిగా వెళ్ళిపోతామంటే మధ్యలో రావాల్సి వచ్చేస్తుంది. సో ఈ మూడు ఉన్న యూనివర్సిటీస్ ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఉన్నాయో ఆ దేశాన్ని ఎంపిక చేయడం అనేది మనకి ఆలోచించాల్సింది. ఏంటంటే అంతకుముందు ఎవరైనా వెళ్ళారు అనుకోండి, ఈ జర్నీ ఇప్పటిది కాదు కదా, అంతకుముందు ఎవరైనా వెళ్ళారు, ఏదైనా అన్నయ్య వెళ్ళారా, అక్క ఎవరైనా వెళ్ళారా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఒక్కసారి మనం ఒక దృష్టి పెడితే ప్రతి చోట కనిపిస్తారండి. వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పేస్తారు, నువ్వు వెళ్ళొచ్చు లేదా నువ్వు వెళ్ళొద్దు, పరిస్థితులు ఏంటి, సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, నువ్వు గట్టానికి ఆగలవా లేదా, ఆ ధైర్యం వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఆ ధైర్యం వాళ్ళు ఇవ్వగలిగితే మనం హ్యాపీగా వెళ్ళి రావచ్చు కదా. సో మెయిన్ అక్కడ ఆల్రెడీ కంప్లీట్ చేసిన డాక్టర్లు ఉంటే వాళ్ళని మనం తెలుసుకోగలిగితే ఈ జర్నీలో వెళ్ళొద్దా లేదనేది మనకి ధైర్యం వచ్చేస్తుంది. అమ్మాయి హ్యాపీగా వెళ్ళి చదువుకుని రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు కాబట్టి ఇంకా బలంగా నమ్మడానికి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు తీసుకోండి, మేము 2003 నుంచి 2023 వరకు ఎంతమంది ఇండియాకి వచ్చేసారు. 10,000 మంది డాక్టర్లు ఉన్నారు, ప్రతి టౌన్లో ఉన్నారు, ప్రతి హాస్పిటల్ ఉన్నారు. ఏ ఊరు నుంచి మాకు ఏదైనా పేరెంట్ వచ్చాడు అనుకోండి, వాళ్ళ ఊర్లోనే మా స్టూడెంట్, మా డాక్టర్, మా పేరెంట్ నెంబర్లు ఇచ్చేస్తాం. వాళ్ళు మాట్లాడుకుంటారు, బంధుత్వాలు కలుపుకుంటారు. ఓకే నువ్వు తెలుసు, నాకు తెలుసులే, పర్వాలేదు వెళ్ళొచ్చు, పలానా ద్వారా వెళ్ళొచ్చు, ఆ సారే పంపిస్తారు. ఇదంతా ఎందుకంటే ఒక ధైర్యం కలగడానికి. అంటే సార్, అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అవుదామని వస్తారో, సో వాళ్ళ ఊరు ఎక్కడైతే నేటివ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆల్రెడీ ప్రీవియస్ గా మన దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళని కనెక్ట్ కూడా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మా దగ్గరికి రాకముందే కాలేజీ గురించి, కాలేజీల ఫెసిలిటీస్ గురించి, కాలేజీల ఫీజు గురించి, కాలేజీలో మేము ఇస్తున్న సర్వీసుల గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మా దగ్గర రమ్మని కోరుతున్నాం. అండ్ అలానే వచ్చిన తర్వాత పూర్వ విద్యార్థులకి సంబంధించిన ఫోన్లోనే చెప్పిస్తాం. ఎవరు మా దగ్గర రావాల్సిన పని లేదు. ఫోన్లో అడిగితే మేమే శ్రీకాకుళంలో పలానా ఫోన్ నెంబర్, విజయనగరంలో పలానా ఫోన్ నెంబర్, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, మీ కడప, ఎక్కడన్నా సరే మా పేరెంట్స్ ఉన్నారు, మా స్టూడెంట్స్ ఉన్నారు, మా డాక్టర్ ఉన్నారు. వాళ్ళని కనుక్కోండి. వీలైతే వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే కెరీర్ చిన్న విషయం కాదు. 5.5 years మెడిసిన్లో మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ హ్యాపీగా హాలిడేస్కి రావాలి తప్ప మధ్యలో వచ్చేయకూడదు కదా. ఈ జర్నీ స్మూత్గా ఉండాలంటే పూర్తి అవగాహన పేరెంట్కి, స్టూడెంట్కి ఉండాల్సిందే. అది మేము కల్పించిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటాం. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, ఇంతకు మించి ట్రాన్స్పరెన్సీ ఉండదు ఇంకా 100%. అది లేకుండా, ఎందుకంటే మేము స్టూడెంట్ సర్వీస్ క్యాంపస్లు ఇస్తున్నాం. ఆ స్టూడెంట్ ఏదైనా సఫర్ అయితే మేము దాంతో పాటు మేము కూడా సఫర్ అవ్వాలి. అది కష్టమైన పని కదా. సో అందుకని అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకున్న తర్వాత జాయిన్ అవ్వమంటాం.